ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. ఈ ఉదయకాలము మన పడకల యొద్ద ఉండి మనము దేవుని మాటలు ఒకవేళ ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్కు ఏమని చెప్తూ ఉందంటే, జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన యొక్క పెదవులను కాచుకోవాలి, తన నాలుకను కాపాడుకోవాలి, కపటపు మాటలు పలకకుండా అని. అవును, ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న ఆయన వాక్కు ఏ వ్యక్తికైనా కూడా తన జీవితంలో మంచి దినములు చూడాలి, నా పరిస్థితులు మారాలి, ఈ విధంగా ఉండకూడదు అని ఎన్నో విధాలుగా నేను ఎదుర్కొన్న కష్ట నష్టాలు నా బిడ్డలు ఎదుర్కోకూడదు, నేను కష్టపడైనా నా బిడ్డల్ని గొప్ప ప్రయోజకులను చేయాలి అని ప్రతి తల్లిదండ్రి కూడా ఆశ కలిగి మరి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. అవును, జీవము అనగా మన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన ద్వారానే మనము నిత్యత్వములోనికి ప్రవేశించగలం. అవును, ఉదయకాలము అతి రీతిగా మంచి దినాలు, ఆశీర్వాదకరమైన దినాలు, సంతోషకరమైన దినాలు. ఇంకా నాకు ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ రోగం, ఎంతకాలం ఈ కన్నీరు, ఎంతకాలం ఈ వేదన, బాధ అని ఒకవేళ వ్యాకుల పడుతూ ఉన్నావా, ఆయన వాక్కు నీ కొరకే సహోదరి సహోదరుడా. మరి చూడండి, మంచి దినములు చూడగోరువాడు ఒకే ఒక పని చేయాలి. ఏంటి ఆ పని? ఉదయకాలం ప్రభు చెప్తూ ఉన్నాడు, చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఎంత శక్తి కలిగిన మాట! మన పెదవులను కాచుకోవాలి, మన యొక్క నాలుకను మన స్వాధీనములో ఉంచుకోవాలి. నాలుక మన దేహములో చాలా చిన్న అవయవము అయినప్పటికీ కూడా బహుగా అదిరిపడుతుంది. చిన్న నాలుక, అవును, ఒక చిన్న మరి మంట పెద్ద అగ్నిని తగలపెడుతూ ఉంటుంది కదండి. ఒక చిన్న అగ్గిపుల్ల గీసి మరి చూడండి, ఆ అడవిని తగులుబెట్టడానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుందో, జీవితాలు పాడు చేయటానికి, జీవితాలు చెడ్డవిగా దుఃఖముతో, వేదనతో, శాపముతో నాశన మార్గానికి ఈడ్చుకొని పోవడానికి ఒక నాలుక అది బహుగా అదిరిపడుతుందంట. మన దేహములో చిన్న అవయవం అయినప్పటికీ కూడా అది బాగా అదిరిపడుతుంది. అవును, మరి ఒక వచన భాగం కూడా మనం గత దినాల్లో ధ్యానం చేసాం. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది కదండి. అటు రీతిగా నొప్పించు మాట కోపమును రేపుతూ ఉంది. మన మాట మృదువత్వముతో ఉండాలి అని దేవుని యొక్క వాక్కు. చెడ్డ మాటలు, కపటమైన మాటలు మన పెదవులతో పలుకకుండా మన పెదవులను కాచుకోమని చెప్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు మంచి దినములు కావాలి, ఆశీర్వాదకరమైన దినాలు, సంతోషకరమైన దినాలు. ఎల్లప్పుడూ నీవు సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో నీ జీవిత దినాలు గడపాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా నా జీవితం ఉండాలి, అనేకులకు మేలుకరంగా నా జీవితం ఉండాలి అని ఆశపడుతూ ఉన్నావా? అయితే నీ నాలుకను, నీ పెదవులను కాచుకో. చెడ్డ మాటలు, కపటమైన మాటలు మాట్లాడకుండా. ఎవరైనా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు మంచి విషయాలు, విమర్శాత్మకముగా మాట్లాడే ఆ మాటల నుంచి మనం వేరైపోవాలి. ఆ వ్యక్తులతో మనము కూర్చుండకూడదు, మనల్ని మనము కాచుకోవాలి. అటు రీతిగా మన పవిత్ర, మన ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. అవును, ఆనాడు యోబు ఏ విషయంలో కూడా దేవుణ్ణి దూషించలేదు. మరి ఒకవేళ దుష్టుడు సాతాను యోబుకి ఉన్న సమస్తాన్ని తీసివేసి దేవుణ్ణి తన నాలుకతో దూషిస్తాడేమో, తన పెదవులతో దేవుణ్ణి మరి కోపపడతాడేమో అని చూశాడు. కానీ
యోబు ఒక చక్కని గొప్ప మాట యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఏంటి ప్రభువా, నేను ఇంత న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఇలా చేశావని ప్రశ్నించాడా? అవును, అటువంటి యోబు దినాలు మంచి దినాలు, సంతోషకరమైన దినాలు, ఆశీర్వాదకరమైన దినాలను ప్రభు ఇచ్చాడు. నీవు కూడా మంచి దినములను చూడగోరాలని ఆశపడుతున్నావా? యోబు కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చిన దేవాతి దేవుడు. ఒకవేళ నీవు కూడా ఏదైనా కోల్పోయావా? నీవు కూడా ఏదైనా పొందలేకుండా ఉన్నావా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విఫలమవుతూ ఉన్నావా? సహోదరి, సహోదరుడా, నీ పెదవులను, నీ నాలుకను కపటమైన మాటలు, చెడ్డ మాటలు పలుకకుండా కాపాడుకో. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మంచి దినాలు ఇస్తాడు, నీకు ఆశీర్వాదకరమైన దినాలు ఇస్తాడు. నీవు జీవమును ప్రేమించు, యేసుక్రీస్తును ప్రేమించు, మిక్కటముగా ప్రేమించు. అటువంటి ప్రేమ నిన్ను కాపాడుతుంది, చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలుకకుండా. సహోదరి, సహోదరుడా, ఈ విన్న మాటలను బట్టి ప్రభువుకి అవునయ్యా, ఈ దినము నుంచి నన్నట్టి రీతిగా నీ వాక్యానుసారంగా, నీ వాక్యమును గైకునే విధంగా నా జీవితాన్ని మార్చవా? వినువారిగా కాకుండా దానిని గైకొని ఆచరణలో పెట్టిన వారిగా ఉంటే మన దినములు సంతోషకరమైన దినములు, మంచి దినములు, మన ముందు ఉన్న దినములు ఎంతో ఆశీర్వాదకరమైన దినములుగా ఉంటాయి. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాలం ప్రభువా, నీ బిడలతో నీ శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కును నీవు అనుగ్రహించావు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. అవును ప్రభువా, చెడ్డ మాటలు పలుకకుండా వాని నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా వాని పెదవులను కాచుకోమని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ఏ శ్రమ, ఏ నింద, ఏ బాధ ఉన్నప్పటికీ కూడా ఎవరిని విమర్శించకుండా, ఎవరిని ప్రశ్నించకుండా మౌనముగా ఉండి నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ ఉండే కృపని బిడలకి ఇవ్వండి. వారి దినాలు ఎంతో మంచివిగా, సంతోషకరముగా, ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు నీ ఒక్కడవే. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ నాలుకను, పెదవులను మీ స్వాధీనంలో ఉంచండి. మృదువత్వంతో కూడిన మాటలుగా, కఠినమైన మాటలు నాయనా, గాయాన్ని రేపే మాటలు, బాధను కలిగించే మాటలు, గుండెలు పగిలే విధంగా తండ్రి, అటువంటి కఠినమైన మాటలు ఒకవేళ నీ బిడలు మాట్లాడి ఉన్నట్టయితే ఈ దినము నుంచి నీ వాక్యపు వెలుగులో నీ బిడలను సరిదిద్దమని, కృపచూపమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి, నీతో సహవాసము చేయుటలో అటువంటి గొప్ప శక్తిని మేము పొందుకోగలం. తండ్రి, నీతో అతి సమీపములో మేము అనుదినము అంటుకట్టబడి జీవించే కృప నీ బిడలవైన మాకందరికీ కూడా అనుగ్రహించమని, నీ బిడలకు కలిగిన పరిస్థితుల నుంచి నీవు విడిపించి మంచి దినాలను, మంచి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన దినాలను నీ బిడల కొరకు సిద్ధపరిచి ఉంచిన దానిని బట్టి నేను స్తుతిస్తూ ఈ వాక్యమును గైకొని అనుసరించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపని బిడలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.